2023వ సంవత్సరం మార్చి నెలలో అన్నపర్రి గ్రామానికి చెందిన మర్రి ఊషయ్య అనే 60 ఏళ్ల వృద్ధుడు 4వ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసు ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు పోక్సో, నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా వారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా కొందరు కామందులు రాక్షసత్వంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు ఒడిగడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఆడవారు ఒంటరిగా కనిపిస్తే చాలు అనేంతగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. విచక్షణ మరిచి దారుణాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్గొండ పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. 2023 సంవత్సరం మార్చి నెలలో అన్నపర్రి గ్రామానికి చెందిన మర్రి ఊషయ్య అనే 60 ఏళ్ల వృద్ధుడు 4వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దీనితో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నల్గొండ పోక్సో కోర్టులో వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా విచారణ ముగియడంతో కోర్టు సంచలన తీర్పుని ఇచ్చింది. ఊషయ్యకు 24 ఏళ్ల కారాగార శిక్ష, అలాగే 40,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో బాధిత కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. మరి మీరేమనుకుంటున్నారు? ఈ తీర్పుపై మీరు హర్షం వ్యక్తం చేస్తున్నారా? అయితే కామెంట్ చేయండి.